తిరుపతి నగరాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి దశలో చరవాణుల ఉత్పత్తి కోసం ప్రత్యేక హబ్ ఏర్పాటు చేసిన సర్కారు తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమను నెలవుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐటీ రంగానికి ఊతమిస్తూనే అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహించనుంది. రానున్న రోజుల్లో తిరుపతి నగరం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రంగా మారిపోనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు ప్రారంభించింది. భారీగా పరిశ్రమలు వచ్చే తిరుపతి పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా భూమి సేకరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏర్పేడు మండలంలో 500 ఎకరాల భూసేకరణ ప్రారంభించింది. ఈ బాధ్యతను భుజానేసుకున్న ఏపీఐఐసీ పూర్తిస్థాయిలో భూమిని సేకరించి మౌలిక వసతులు కల్పించనుంది. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ దీపాలు, ఫైబర్ నెట్వర్క్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భూమి కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీల ద్వారా సుమారు 60,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తిరుపతి విమానాశ్రయానికి ఎదురుగా 120 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర చరవాణి ఉత్పత్తి హబ్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సెల్కాన్, లావా, కార్బన్ కంపెనీలు ఏపీఐఐసీతో ఒప్పందాలు చేసుకున్నాయి. సెల్కాన్, లావా కంపెనీలకు 19 ఎకరాల చొప్పున, కార్బన్కు 15 ఎకరాలు కేటాయించారు. పనులు వేగవంతం చేసిన సెల్కాన్ సంస్థ మరికొన్ని రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించనుంది. దసరాలోపు మేము ఫినిష్ చేసి మొత్తం మనం 0.5 మిలియన్ కెపాసిటీతో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే 1 మిలియన్ కెపాసిటీకి ఇదే సెటప్లో మనం వెళ్ళగలం అన్నమాట. ఇక్కడ వచ్చి మనం ఏంటంటే ఫ్యూచర్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఫస్ట్ ఫేజ్లో రెడీ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్లో వచ్చి మనం టీవీలు, సెటప్ బాక్స్లు ఇవి రెడీ చేయాలని ఆలోచిస్తున్నాము. తొలి దశలో చరవాణీల తయారీకి సంబంధించిన వాటికే అనుమతులిచ్చిన ప్రభుత్వం రెండో దశలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి కేంద్రంలో టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్ల తయారీకి అనుమతులు మంజూరు చేయనుంది.